సిరిసిల్ల నర్మాల వాగు వరదలో చిక్కుకున్న 5 రైతులను కాపాడేందుకు ఎట్టకేళ్లకు ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. మరి కాసేపట్లో వారిని కాపాడనున్నారు. రైట్, ప్రస్తుతానికైతే మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇటు సిరిసిల్ల నర్మాల వాగు వరదలో అయితే చిక్కుకున్న 5 రైతులను అయితే కాపాడేందుకు ఎట్టకేళ్లకు ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. సో మరి కాసేపట్లో వారిని కాపాడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న 5 రైతులను అయితే కాపాడేందుకు ఎట్టకేళ్లకు ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. సో ఆల్రెడీ ప్రెసెంట్ అక్కడ విజువల్స్ లో అయితే మనం చూస్తున్నాం. ఆల్రెడీ వాళ్ళకు రెస్క్యూ అయితే చేశారు. సో సిరిసిల్ల నర్మాల వాగు వరదలో అయితే చిక్కుకున్న 5 రైతులను కాపాడేందుకు ఎట్టకేళ్లకు ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. సో ప్రెసెంట్ అక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నాం. హెలికాప్టర్ ద్వారా అయితే రైతులను అక్కడ సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. 7 గంటలకు పోయినప్పుడు చుక్క వాటర్ కూడా పోతలేము. అందులోకెళ్ళి మేము ఒక 30 పశువులు కొట్టుకొని పోయినాం. ఇప్పుడు 30 పశువులు అక్కడనే ఉన్నాయి. మళ్ళీ తిరిగి అవి కట్టేసి వచ్చే సమయంలో ఈ ఫ్లోర్ అయిపోయింది. అక్కడనే భయమేమి వాటర్కు అక్కడనే అయిపోయినాం. అది మేము 7 పోయినాం. 7 పోతే 5 అక్కడ ఇక్కుపడ్డాం. ఒక ఆయన బలు కొట్టుకొని బయటకు వచ్చేసిండు. ఒక ఆయన మధ్యలో ఏమైంది గల్లంతా అయిపోయింది. పంపకాడి నాగం గల్లంతా అయినా. ఎప్పుడు మేము నిన్న ఉదయం 10 గంటల నుంచి అక్కడనే ఉండిపోయినాం. మేము బల్లంగడ రిటర్న్ వచ్చేసరికి 10 గంటల సమయం నుంచి అక్కడనే ఉండిపోయినాం. ఇక ఇదివరకు ఎప్పుడు కూడా మా జీవితంలో 42-43 సంవత్సరాలు ఉన్నా. నేను ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పటి వరకు కూడా కాలేదు. ఇది ఫస్ట్ టైం నేను చూసింది. అయితే నా అనుభవంలో 43 సంవత్సరాలు ఇది ఫస్ట్ టైం. మేము ఇప్పుడు హెలికాప్టర్ ద్వారా వచ్చినాం.
స్వామి నర్సింగ్ ఒక ఆయనకి ఇచ్చిన, మహేష్ వాళ్ళ బాబు ఒక ఆయనకి ఇచ్చిన. లాస్ట్ వచ్చిన నేను ఇద్దరు భయపడ్డా ఇద్దరు తీసుకున్నాను నేను లాస్ట్ అవుతా అని చెప్పి ముందు అనిపించేది నేను తీసుకురా అంటే ఎవరు లేరు మన వాళ్ళు అందరూ వచ్చేసి ఉన్న 5 నేను లాస్ట్ వచ్చేది వాళ్ళిద్దరు ఒక